సో హాయ్ అందరికీ కూడా వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. సో ఏపీ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి సిబిఎస్ ఏదైతే 9th క్లాస్లో ఉందో సిమిలర్ ట్రయాంగిల్స్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్లో ఉండే ఒక్కొక్క క్వశ్చన్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఎక్సర్సైజ్లో ఉండే క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అండ్ ప్రెజెంటేషన్ అనేది ఎలా పర్ఫెక్ట్గా ఇస్తే మంచి స్కోరింగ్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో పైన మీ కామెంట్స్ అయితే ఇవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూడొచ్చు, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ అని చూపించాడు. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, క్వార్టర్లోకి వచ్చి ఏసీ అండ్ ఏడీలను మనం ఈక్వల్గా చూపిద్దాం. సో ఏసీ అంటే సో ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఉంది అండ్ బ్లూ కలర్లో ఉంది, చూసారు కదా, ఈ రెండు కూడా మీకు ఈక్వల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, అండ్ ఏబీ బైసెక్ట్స్ యాంగిల్ ఏ. యాంగిల్ ఏని ఏబీ బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ చేయడం అంటే ఏంటి, రెండు ఈక్వల్గా చేయడం అంటే పైన హాఫ్ అనేది కింద హాఫ్కి ఈక్వల్గా ఉంటుంది అని అర్థం. ఇంకా నెక్స్ట్ వన్ ఏమన్నాడు, సో ద ట్రయాంగిల్ ఏబిసిడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ఏబిడి. మరి ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ని ఏబిడి ట్రయాంగిల్కి మనం కాంగ్రుయెన్స్ అని చూపించాలి. మరి ఇమేజ్లో ట్రయాంగిల్స్ ఎక్కడున్నా చూడండి, పైన ఉన్నది ట్రయాంగిల్ ఏబిసి, అదేవిధంగా కింద ఉన్నది ట్రయాంగిల్ ఏబిడి. ఈ రెండింటి మనం ఏం చేయాలి, ఇప్పుడు కాంగ్రుయెన్స్ చూపించాలి. సో ప్రూఫ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా రెండు ట్రయాంగిల్ అయితే తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఏబిడి ట్రయాంగిల్ అయితే తీసుకోవడం జరిగింది. సో మనం ఇప్పటి వరకు చాలా కాంగ్రుయెన్స్ రూల్స్ అనేవి వీడియో 1లో అయితే చెప్పడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క స్టెప్ బై చూద్దాం. సో వాడు ఆల్రెడీ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ అని ఇచ్చాడు. సో ఫస్ట్ ఆ పాయింట్ రాద్దాం. సో ఇక్కడ చూడండి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ. వై బికాస్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. అండ్ సెకండ్ మనం చూస్తే ఏబీ బైసెక్ట్స్ యాంగిల్ ఏ అన్నాడు. యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుంది అన్నాడు. సో కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అనమాట. దట్ ఈస్ యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఏబి. ఎందుకు అలా అవుతుంది, వై బికాస్ ఇట్స్ యాంగిల్ బైసెక్టర్. సో రాయాలి మీరు. అండ్ థర్డ్ వన్ ఏముంది ఇంకా మనం ప్రూవ్ చేయడానికి, ఇక్కడ చూడండి, ఏబి అనేది ఏబిసి ట్రయాంగిల్లో ఉంది అండ్ ఏబిడి ట్రయాంగిల్లో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు రెండు ఏమవుతాయి, అప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి. వై బికాస్ ఇట్ ఈస్ ఏ కామన్ సైడ్. రాసాం కదా. ఇప్పుడు చూసారు కదా, సైడ్, యాంగిల్ అండ్ సైడ్, ఈ రెండు నియమాలు మనం తీసుకుంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏబిడి. వై బికాస్ ఫ్రమ్ ఎస్ఏఎస్ క్రైటీరియన్. కాబట్టి ఎస్ఏఎస్ క్రైటీరియన్ ప్రకారం ఆ రెండు ట్రయాంగిల్స్ అనేవి ఏమవుతాయి, మనకి కాంగ్రుయెంట్ అవుతాయి. అయితే ఇంకో క్వశ్చన్ అడిగాడు అనమాట, ఏంటి, వాట్ కెన్ యూ సే అబౌట్ బీసీ అండ్ బీడీ. సో బీసీ బీడీలు అంటే ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి, చూసారా, వాటి గురించి మీరు ఏం చెప్తారని అడిగాడు అనమాట. సో రెండు ట్రయాంగిల్స్ మీకు కాంగ్రుయెంట్ అయ్యేటప్పుడు ఆల్రెడీ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ ది కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి. సో అలా అయితే బీసీ ఈజ్ ఈక్వల్ బీడీ అవుతుంది. వై బికాస్ ఫ్రమ్ సిపి సిటీ అని రాస్తాం అనమాట. ఇలా మనం ఈ క్వశ్చన్ అయితే చేయొచ్చు. సో మీరు ప్రెజెంటేషన్ అనేది ఇలా కంటిన్యూగా మనకు ఉన్నట్లయితే ఎగ్జామ్లో మంచి మార్కులు రావడానికి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు రెండో క్వశ్చన్ చూద్దాం. ఇక రెండో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అండ్ డిఏబి యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిబిఏ. అలాగే చూస్తూ మనకి 3 ప్రూవ్ చేయమని ఇచ్చాడు అనమాట. ముందుగా క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. ముందుగా ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటర్. ఇక్కడ చూడండి, క్వాడ్రిలేటర్ ఏబిసిడి అనేది క్వాడ్రిలేటర్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాడు ఇందులో చూడండి ఒకసారి, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో ఏడి బీసీలు ఎక్కడ ఉన్నాయి చూడండి. సో ఏడి అక్కడ ఉంది అండ్ బీసీ ఇక్కడ ఉంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది చూసే ముందు ఇంకా క్వశ్చన్ ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా, యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిబిఏ. సో చూశారు కదా, ఇక్కడ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఈక్వల్ అని చూపించడం జరిగింది. సో ఈ రెండు యాంగిల్ తీసుకొని అండ్ ఈ బేస్ని తీసుకొని మనం రెండు ట్రయాంగిల్స్ మనం కాంగ్రుయెన్స్ అని చూపించిన తర్వాత మనమైతే ప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, ఏం చూడాలి, ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిఏసి. సో ఏడిబి ఎక్కడ ఉంది చూద్దాం ఒకసారి. ట్రయాంగిల్, దిస్ ఈజ్ ట్రయాంగిల్ ఏడిబి. అండ్ సో నెక్స్ట్ వన్ ఏంటి, బిఏసి. బిఏసి ఎక్కడ ఉంది, డౌన్వర్డ్ అనమాట. ఈ రెండు ట్రయాంగిల్స్ మనం చూసుకుందాం. ముందుగా ప్రూఫ్ స్టార్ట్ చేద్దాం. ప్రూఫ్ స్టార్ట్ చేసినాక ముందుగా రెండు ట్రయాంగిల్స్లో ఏవి ఈక్వల్గా ఉన్నాయో రాద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం, ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ బిఏసిలో ఏడి ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ బీసీ అని తెలుసు. ఎందుకు గివెన్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అనమాట. నెక్స్ట్ రెండోది చూద్దాం. రెండోది చూసినట్లయితే యాంగిల్ చూద్దాం. యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిబిఏ. సో ఆ రెండు యాంగిల్స్ కూడా ముందు రాదు, యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిబిఏ. ఎందుకు, ఇది కూడా మీకు గివెన్లో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం, రెండు ట్రయాంగిల్కి కామన్ సైడ్ ఒకటి ఉంది, చూసారా, దట్ ఈస్ ఏబి. సో సింపుల్గా మనం రాయొచ్చు, బిఏ ఈజ్ ఈక్వల్ టు బిఏ. వై బికాస్ ఇట్ ఈస్ ఏ కామన్ సైడ్. అయిపోయింది. సో ఈ రూల్స్ చూసుకున్నట్లయితే మనకేముంది, సైడు, యాంగిల్, సైడ్. సైడ్ యాంగిల్ సైడ్ క్రైటీరియన్ ప్రకారం అప్పుడు రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి, మనకి ఎస్ఏఎస్ క్రైటీరియన్ ప్రకారం కాంగ్రుయెంట్ అవుతాయి అన్నమాట.
సో ఇలా కాంగ్రెంట్ అయిన తర్వాత ఒకటో ప్రూఫ్ కంప్లీట్ చేసాం. రెండో ప్రూఫ్ ఏంటి, బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని చూపించాలి. ఇమేజ్లో ఒకసారి చేద్దామా, బీడీ ఎక్కడుంది, ఏసీ ఎక్కడుందో. సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకి బీడీ ఇక్కడ ఉంది అండ్ ఏసీ ఇక్కడ ఉంది. సో అయితే ఈ రెండు కూడా మనం ఈక్వల్ రాయొచ్చు. ఎందుకు రాయగలం చెప్పండి, బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని రాయొచ్చు. ఎందుకంటే ఆ రెండు ట్రయాంగిల్స్ మీకు కాంగ్రెంట్ అయ్యాయి అనుకోండి, మనకి కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి ఫ్రమ్ సిటీ. అండ్ రెండో ప్రూఫ్ కూడా అయిపోయింది. అండ్ థర్డ్ వన్, యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఎస్ అని చూపించాలి. సో ఇది కూడా మీరు డైరెక్ట్గా రాసి ఇవ్వచ్చు. యాంగిల్ ఏబిడి అని ఎక్కడుందో చూడండి, యాంగిల్ ఏబిడి. ఓకేనా. సో ఈ యాంగిల్ అనేది మనం చూడండి, యాంగిల్ ఏబిడి. అలాగే రెండో కోణం ఏది ఉందండి, రెండోది బిఏసి. బిఏసి అంటే ఎక్కడ వస్తుంది, ఈ యాంగిల్ అనమాట. సో ఆల్రెడీ రెండు మనకేమయ్యాయి, కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో డైరెక్ట్గా మనం రాయచ్చు, యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏసి అని రాయచ్చు. వై, బికాస్ దిస్ ఇస్ ఆల్సో సిటీ. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ 7.1లో సెకండ్ క్వశ్చన్ కూడా ప్రూవ్ చేయొచ్చు. సో కాబట్టి ప్రూవ్ చేసేటప్పుడు సో స్టెప్ బై స్టెప్ అనేది మీరు ఇలా రాసుకున్నట్లయితే బెస్ట్ స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు 7.1లో థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. సో థర్డ్ క్వశ్చన్ మనం ఇక్కడ చూసినట్లయితే ఏడి అండ్ బీసీ ఆర్ ఈక్వల్ పెర్పెండిక్యులర్ టు ఏ లైన్ సెగ్మెంట్ ఏబీ, షో దట్ సిడి బైసెక్ట్స్ ఏబీ. సో ముందుగా క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఏడి అండ్ బీసీ ఆర్ ఈక్వల్ పెర్పెండిక్యులర్ టు ఏ లైన్ సెగ్మెంట్. సో బొమ్మలు ఒకసారి చూద్దామండి. ఒకసారి ఇక్కడ మన బొమ్మలో చూసుకున్నట్లయితే ముందుగా ఏడి అండ్ బీసీ ఆర్ ఈక్వల్. సో ఏ బీసీ లైన్ అనేది ఇది, అదేవిధంగా ఏడి లైన్ అనేది ఇది అనమాట. రెండు ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఈక్వల్ అని చెప్దాం. రెండోది ఏం చెప్పాడు, బోత్ ఆర్ పెర్పెండిక్యులర్ టు లైన్. సో ఇక్కడ ఒక లైన్ అయితే తీసుకుందాం. సో లైన్ అయితే ఏబీ లైన్ ఉంది కదా, ఈ ఏబీ లైన్కి రెండు కూడా ఎలా ఉన్నాయి, పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి మనకి ఇక్కడ, పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. చూసారు కదా. సో ఏబీకి రెండు కూడా పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. కానీ నెక్స్ట్ ఏమేమి చెప్పాడు ఒకసారి చూద్దాం. సో దట్ సిడి బైసెక్ట్స్ ఏబీ, సిడి ఏబీని బైసెక్ట్ చేస్తుందని చూపమన్నాడు. సో బైసెక్ట్ అంటే అర్థం ఏంటి, ఈక్వల్గా డివైడ్ చేసేది. సో ఈక్వల్గా డివైడ్ చేసేది అంటే మనం ఏం చూపించాలి, ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఓఏ అని చూపించాలి. ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఓఏ అని చూపించగలిగితే అది బైసెక్ట్ అవుతుందని చెప్తా అనమాట. సో ప్రాసెస్లో ఒక్కొక్కటి చూద్దాం మనం. సో ఇది బైసెక్ట్ చేస్తుందని చూపించాలి. సో మనం చెప్పడానికి ఏముంది, బైసెక్ట్ చేయాలంటే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓపీ అని చూపించాలి. దట్ ఈస్ ద హింట్ అనమాట. సో ప్రూఫ్ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ప్రూఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ది ఏంటి, ట్రయాంగిల్ బీసీఓ, సెకండ్ వన్ ట్రయాంగిల్ ఓడిసి. ఈ రెండు ట్రయాంగిల్స్ని కానీ మనం కాంగ్రియంట్ అని చూపించగలిగితే ఆటోమేటిక్గా ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఓఏ అవుతుంది. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబీ అయింది అనుకోండి, అది బైసెక్ట్ చేస్తుందని చెప్తా అనమాట. సో ముందుగా మనం ప్రూఫ్లో చేసేటప్పుడు రెండు ట్రయాంగిల్స్ తీసుకోండి, ట్రయాంగిల్ ఏఓడి, ట్రయాంగిల్ బీఓసి తీసుకోండి. సో ఒక్కొక్క దాన్ని మనం చూద్దాం క్రైటీరియన్ చూసుకోవడానికి. ఫస్ట్ వన్ ఏంటి, యాంగిల్ ఏఓడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏమవుతుంది ఇక్కడ మనకి బీఓసి. చూసారా, యాంగిల్ ఏఓడి రెండు ఈక్వల్ అవుతాయి. ఎందుకు ఈక్వల్గా అవుతాయి, ఈజీగా మనం చెప్పొచ్చు, అది వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఇందులో ఇంకో మాట అయితే చెప్పాడు అనమాట, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని చెప్పాడు. సో అది కూడా మనకు తెలుసు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ రెండు కూడా పెర్పెండిక్యులర్గా ఉంటాయని కూడా మనకు తెలుసు. సో కాబట్టి ట్రయాంగిల్ ఓఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఏఓ. ఓకేనా, లేదా ఓబీసీ అని రాయొచ్చు సింపుల్గా. ఓకేనా. సో రైట్, ఓబీసీ. ఎందుకు అవుతాయి రెండు కూడా 90 డిగ్రీస్ ఉన్నాయి, ఈచ్ 90 డిగ్రీస్. రెండోది వచ్చింది. ఇక మూడోది మనం చూస్తే డైరెక్ట్గా వాడు మనకి గివెన్లోనే ఇచ్చాడు, ఏంటది, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో నెట్ రాద్దాం, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. వై, బికాస్ దే ఆర్ ఫ్రమ్ ది గివెన్. సో మూడైతే మనకు వచ్చేసాయి. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, సో ఏఎస్ క్రైటీరియన్ ప్రకారం రెండు కూడా మనం ఏం చూపించవచ్చు, కాంగ్రియంట్ అని చూపించవచ్చు. సో ఫైనల్లీ వీ కెన్ రైట్ యాస్ ట్రయాంగిల్ ఏఓడి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ బీఓసి. సో ఎందుకు అవుతుంది, ఏఎస్ క్రైటీరియన్. సో మనకు కావాల్సిన ప్రూఫ్ అయితే వచ్చేసింది. రెండు ట్రయాంగిల్స్ కూడా ఎలా ఉన్నాయి, కాంగ్రియంట్గా ఉన్నాయి. సో ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబీ. సో ఎందుకు ఇది అవుతుంది, బికాస్ సిపి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో దీని ప్రకారం ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబీ. సో ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబీ అయ్యింది కాబట్టి ఓ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది ఏబీ. సో అనేది ఏమవుతుంది ఇక్కడ,
ఏబీ మిడ్ పాయింట్ అవుతుంది. సో ఏబీ మిడ్ పాయింట్ వచ్చేసింది. సో కాబట్టి సింపుల్గా మనం ఏం రాయొచ్చు, కంక్లూజన్ రాయొచ్చు. సో సిడి బైసెక్ట్స్ ఏబీ అని రాయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఎగ్జామినేషన్లో మనకి ప్రెజెంటేషన్ ఇచ్చినట్లయితే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత లెక్క చూద్దాం. నెక్స్ట్ ఫర్ ది క్వశ్చన్ నెంబర్ 4. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఎల్ అండ్ ఎం ఆర్ టూ ప్యారలల్ లైన్స్ intersect by another pair of parallel lines, that is P and Q. So the triangle ABC is congruent to triangle CDA. సో ఇచ్చినటువంటి ప్రూఫ్లో ఈ రిక్వైర్మెంట్ డేటా ఎక్కడుందో ముందు చెక్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఎల్ అండ్ ఎం ఈజ్ ప్యారలల్. సో ఇక్కడ చూద్దాం ఇమేజ్లో ఎల్ అండ్ ఎం ప్యారలల్ ఒకటి అయిపోయింది. రెండోది ఏముంది చెప్పండి, ఇంటర్సెక్ట్ బై అనదర్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. సో ఇక్కడ రెండు ప్యారలల్ లైన్స్ ఏమున్నాయి, P and Q ఆర్ ప్యారలల్, ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. సో మనం ఇప్పుడు ఏం చూపించాలి, ఏబిసి ట్రయాంగిల్ ఈజ్ కాంగ్రుయెంట్ టు సిడిఏ. సో ఈ ట్రయాంగిల్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేద్దాం ఒకసారి. సో దిస్ ఈజ్ ఏబిసి అండ్ దిస్ ఈజ్ వన్ సిడిఏ. ఈ రెండు ట్రయాంగిల్స్ మనం ఏమని చూపించాలి, కాంగ్రుయెంట్ అని చూపించాలి. సో లెట్ స్టార్ట్ విత్ ప్రూఫ్. సో ముందుగా ప్రూఫ్ మనం చూద్దాం. సో రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి సో మనకి ఏసీ అనేది ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే యాంగిల్ డిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీబీ అవుతుంది అనమాట. ఎందుకు, సో మీ అందరూ తెలుసు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అండ్ ఏసీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. దెన్ యాంగిల్ బీసీఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఏసి. దిస్ ఈజ్ వన్ వేసుకుందాం. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం. ఇందులోనే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అందరూ తెలిసిందే కదా. ఇక నెక్స్ట్ ఇంకో మనం చూద్దాం, ప్యారలల్ పీ అండ్ క్యూ లైన్స్ తీసుకుందాం. సో పీక్యూలు ప్యారలల్ తీసుకున్నట్లయితే ఇక్కడ ట్రాన్స్వర్సల్గా మళ్ళీ అదే ఏసీని తీసుకుందాం. సో నెక్స్ట్ కమ్స్ టు ది P is parallel to Q and AC is a transversal. Then angle BAC is equal to angle DCA. So 2. ఇప్పుడు మనకి అది కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది కాబట్టి ఇక మనం ప్రూఫ్కి వెళ్తే రెండు ట్రయాంగిల్స్ ఇప్పుడు తీసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ సిడిఏ టూ యాంగిల్స్ అయితే మీరు ఈక్వల్ అని చూపించారు. యాంగిల్ బీసీఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఏసి, దట్ ఈస్ 1 ఫ్రమ్ 1. అండ్ అదేవిధంగా రెండో యాంగిల్ కూడా మీరు ఈక్వల్ అని చూపించారు, దట్ ఈజ్ BAC is equal to DCA. బట్ ఇక్కడ చూస్తే ఒక కామన్ సైడ్ అయితే కనిపిస్తుంది, దట్ ఈస్ AC. AC is equal to AC. సో వై బికాస్ ఇట్ ఈస్ కామన్ సైడ్. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే రెండో యాంగిల్ కూడా మనం చూపించాం, యాంగిల్ BAC is equal to యాంగిల్ DCA. సో ఫ్రమ్ 2. సో ఇక్కడ చూడండి ఏమొచ్చింది. సో ఇక్కడ మనం చూస్తే యాంగిల్ సైడ్ యాంగిల్ కాబట్టి ఈ క్రైటీరియన్ ప్రకారం మనం ఏం రాయొచ్చు, ట్రయాంగిల్ ABC is congruent to ట్రయాంగిల్ CDA సిన్స్ ACA క్రైటీరియన్. సో మనకి ప్రూఫ్లో అడిగిందే చూడండి, ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు సిడిఏ కాబట్టి ఇలా విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. సో ఇది క్వశ్చన్ నెంబర్ 4. సో ఈ క్వశ్చన్ కూడా మనం ప్రజెంటేషన్ అది పర్ఫెక్ట్గా ఉంటే సో పక్కన ఖచ్చితంగా మీరు కండిషన్స్ నోట్ చేయాలి. కండిషన్స్ అన్ని నోట్ చేయకపోతే వ్యాలిడ్ కాదు. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ 4 ప్రాబ్లమ్స్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీ యొక్క ఒపీనియన్ కానివ్వండి, సజెషన్ కానివ్వండి ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.